రంతిదేవుడు మహాదాతల్లో ఒకరిగా కీర్తి పొందిన మహారాజు. విష్ణు భక్తుడైన రంతిదేవుడు దాన ధర్మాలు సాగించేవాడు. దురదృష్టవశాత్తు రాజ్యంలో దారుణమైన కరువు తాండవించడంతో రంతిదేవుడు తన సమస్త సంపదలను దాన ధర్మాల్లో పోగొట్టుకున్నాడు. తనకంటూ ఏమీ లేని దుస్థితిలో చిక్కుకున్న రంతిదేవుడు తన దాన క్రతువును ఏమాత్రం వీడలేదు. సంపదలన్నీ హరించుకుపోయిన తర్వాత రంతిదేవుడు తన భార్య బిడ్డలతో అడవుల పాలయ్యాడు. అడవుల్లో ఉంటున్న రంతిదేవుడు అతని కుటుంబ సభ్యులు ఒకసారి 48 రోజుల పాటు తిండి తిప్పలు దొరక్క ఆకలితో అలమటించాల్సి వచ్చింది. అన్ని రోజుల పస్తుల తర్వాత రంతిదేవుడికి ఆహారం మంచినీరు లభించాయి. కుటుంబ సభ్యులతో కలిసి తినడానికి ఉపక్రమించాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణుడు తనతో పాటు బక్క చిక్కిన తన కుక్కను తీసుకువచ్చాడు. రోజుల తరబడి తిండి లేక తాను తన కుక్క ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి తినడానికి ఏమైనా ఉంటే ఇమ్మని కోరాడు. రంతిదేవుడు కాదనకుండా తనకు లభించిన ఆహారంలో కొంత ఆ బ్రాహ్మణుడికి కుక్కకి పెట్టాడు. బ్రాహ్మణుడు భోంచేసి వెళ్ళాక రంతిదేవుడు తన భార్య బిడ్డలతో కలిసి భోజనానికి కూర్చున్న సమయానికి ఒక శూద్రుడు వచ్చి ఆకలితో ఉన్నానంటూ ఆహారం అడిగాడు. అతడికి మిగిలిన ఆహారాన్ని ఇచ్చేశాడు. ఇంకా రంతిదేవుడు కుటుంబానికి మిగిలిన వల్ల మంచినీళ్లే. కనీసం మంచినీళ్ళైనా తాగి కడుపు నింపుకుందామని అనుకునే లోపులే ఒక దళితుడు వచ్చి రంతిదేవుడు ఎదురుగా నిలబడ్డాడు. దప్పికతో గొంతెండిపోతుంది, దాహం తీర్చమని అడిగాడు ఆ దళితుడు. కాదనకుండా మంచినీటిని అతడికి ఇచ్చేశాడు రంతిదేవుడు. రంతిదేవుడు త్యాగనిరతకి సంతసించిన త్రిమూర్తులు రంతిదేవుడు ఎదుట ప్రత్యక్షమయ్యారు. రంతిదేవ, బ్రాహ్మణ, శూద్ర, దళిత రూపాల్లో నీ వద్దకు వచ్చింది మేమే. నీ దానగుణాన్ని పరీక్షించడానికి అలా వచ్చాం. మా పరీక్షలో నువ్వు నెగ్గావు. ఇక నీ రాజ్యంలో కరువు తొలగిపోతుంది. నీ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అని వరాలు కురిపించి త్రిమూర్తులు అదృశ్యమయ్యారు.